శుభోదయం. హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో మీకోసం. పిల్లలందరికీ అంటే ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. నా చిన్నతనంలో మా నాన్నగారు, అంటే అప్పటికి 5 ఏళ్ల వయసు అనుకుంటాను, నన్ను రోజు సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకుని నాకు చక్కటి ఒక దేశభక్తి గేయం నేర్పారు. ఆ దేశభక్తి గేయం ఈవేళ మీ ముందుంచుతున్నాను. ఈ పాటని చక్కగా నేర్చుకుని మీ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆలపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా నాకెంతో అత్యద్భుతమైన, అత్యంత ఇష్టమైన దేశభక్తి గేయం. చాలా చిన్నది, ఎంతో అత్యద్భుత భావం ఉన్నది. విన్నాము మరి. ముందుగా పల్లవి. పుట్టినావి పుణ్యదేశాన, నీవు పట్టినావా చేత గీతనెప్పుడైనా. పుట్టినావి పుణ్యదేశాన, నీవు పట్టినావా చేత గీతనెప్పుడైనా. ఇప్పుడు మొదటి చరణం. రామరాజ్యం పేరు చెబుతావు, రామరాజ్యం పేరు చెబుతావు, నీవు రామాయణం బెంత చదివావు. రామరాజ్యం పేరు చెబుతావు, నీవు రామాయణం బెంత చదివావు. పుట్టినవి పుణ్యదేశాన, నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా. పుట్టినవి పుణ్యదేశాన, నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా. ఇప్పుడు రెండవ చరణం. భారతీయుడనేని అంటావు, భారతీయుడనేని అంటావు, నీవు భారతం సగమైన చదివావా. భారతీయుడనేని అంటావు, నీవు భారతం సగమైన చదివావా. పుట్టినవి పుణ్యదేశాన, నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా. పుట్టినవి పుణ్యదేశాన, నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా. ఇప్పుడు మూడవ చరణం. భగవంతుడే తత్వమంటావు, భగవంతుడే తత్వమంటావు, నీవు భాగవత శుశ్రూష చేసావా. భగవంతుడే తత్వమంటావు, నీవు భాగవత శుశ్రూష చేసావా. పుట్టినవి పుణ్యదేశాన, నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా. పుట్టినవి పుణ్యదేశాన, నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా. ఇది ఆ పాట. ఈ పాటని నేను 5వ సంవత్సరంలో నేర్చుకున్నాను. దాదాపు 60 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందు పాడుతున్నాను. ఈ చక్కని పాటని మీరందరూ కూడా చక్కగా నేర్చుకుని మీ పాఠశాలల్లో అందరికీ నేర్పండి. భావితరాలకి ఇంత చక్కటి సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చేయండి. అన్నట్టు ఈ పాట పల్లవిలో నీవు పట్టినవా చేత గీతనెప్పుడైనా అంటే, అక్కడ గీత అంటే మనం బోర్డు మీద గీసే గీతలు కాదు, భగవద్గీత. మన భారతదేశ పవిత్ర గ్రంథం గీత, మకరందం, అదే భగవద్గీత. అందరికీ మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నమస్కారం.